పార్ట్ 2 గురువర్గు శనివర్గు జ్యోతిష్శారంలో. ఏ వ్యక్తి అయితే తను జంధ్యం యజ్ఞోపవీతం వేసుకునే అర్హత ఉండి పుట్టాడు, అతను సంధ్యావందనం చేయకపోతే కనుక జాతకాలు చూసుకోవాలి. వాళ్ళు ఏమాత్రం కూడా అర్థం కాదు. వాళ్ళకి ఏంటంటే ధర్మోల్లంఘన చేస్తున్నారు కాబట్టి, ఈ జ్యోతిష్ శాస్త్రంలో ధర్మం కాబట్టి, ఆ ధర్మపాలన చేస్తున్నటువంటి నవగ్రహాలు కాబట్టి ఇంకా దీంట్లో రాదు. దీన్ని చూసుకోకూడదు. అంటే వాళ్ళు ఆడుతున్న క్రికెట్ అయితే మళ్ళీ వచ్చి వాలీబాల్ మ్యాచ్ చూసుకోకూడదు. వాళ్ళు ఆడుతున్న వాళ్ళ జీవితాలు వేరు. అదే రకంగా సుఖబంధం ఉన్నారు వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోడు. అదే రకంగా పంచాంగం లేకుండా జ్యోతిశాస్త్ర పాఠాలు కానీ అనుభవాలు కానీ వినకండి. ఎవరి మాట వినకండి. పంచాంగం తెలుసుకుంటారు. పంచాంగం తెలుసుకుంటే కనుక, పంచాంగం తెలియపోయినట్లయితే కనుక చాలా విషయాలు గ్రహించలేదు. ఉదాహరణకి గురువర్గ లగ్నంలో పుట్టినటువంటి ఒక వ్యక్తికి అష్టమాధిపతి ఎక్కడున్నాడు జాతకంలో తెలుసుకోవాలంటే అష్టమాధిపతి తెలియాలి, నక్షత్రనాథులు కూడా తెలియాలి. అవన్నీ తెలియాలంటే పంచాంగం తెలియాలి. అదే రకంగా గోచారంలో అష్టమ స్థానంలోకి చంద్రుడు గోచారంలో జాతకుడు ఎక్కడ పుట్టాడో అతను కూడా శిలవగ్నంలో పుట్టి అతని అష్టమ స్థానంలోకి చంద్రుడు ప్రవేశించాడంటే, అతను బలీయుడిగా ఉన్నాడంటే శుక్లపక్షంలో ఏదో ప్రమాదం జరుగుతుంటున్నారు. ఇవి తెలియకుండా అలా తప్పించుకుంటారు. వీటంటే ఎవరో చెప్తే వినకుండా పంచాంగం చదవాలి. మొబైల్ ఫోన్ ఆపరేషన్ కన్నా కూడా పంచాంగం తెలుసుకోవడం, పంచాంగంలో విషయాలు తెలుసుకోవడం చాలా సులువు. పంచాంగం చదవడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు చెప్తారు. తిథి వారాంచ నక్షత్రం యువకర్ణమి వచ్చే పంచాంగం విఖ్యాతం ఉపయోగ సాధకాల ఇదచ్చి సీమాప్తి వరాదాయుష్యవర్తనం నక్షత్రాధనతే పాప యుగాద్రోగ నివారణం కర్ణత్ కార్యసిద్ధించి పంచాంగ ఫలంతితం కాలకు ధీమాన్ దేవతానుగ్రహం నెరవేర్తని చెప్పారు. పంచాంగం తెలుసుకొని జన్యం వేసుకున్న వాళ్ళు ఎవరైతే పంచాంగం తెలుసుకోలేదో వారు ఏమాత్రం జ్యోతిశాస్త్రంలో అడుగు పెట్టకండి. ఏమాత్రం ప్రయోజనం ఉండదు. వాళ్ళకి ఏమి సిద్ధించవు. వాళ్ళంతా కూడా ఎగిరే గాలపడ దారం దగ్గర గాలిపడాలని వాళ్ళందరికీ ఇప్పుడు ఏమాత్రం అర్థం కాదు. జ్యోతిశాస్త్రం ఏదో తెలిసిపోయింది ఉంటారు అంతే తప్ప ఏమాత్రం తెలియదు. వాళ్ళు పంచాంగం చూడడం తెలియాలి. పంచాంగం చూడడం తెలిస్తే ఏ నక్షత్రంలో, ఉదాహరణకి కన్యాలగ్నంలో పుట్టిన నాకు ఒకసారి ప్రమాదం జరిగింది. చూసుకున్నట్లయితే కనుక ఆ రోజు శుద్ధ చతుర్దశిలో ఉన్నాడు చంద్రుడు, అష్టమ స్థానం సింహంలో ఉన్నాడు మకర నక్షత్రుడు. ఆ రోజు ప్రమాదం జరిగింది. చూడండి, శ్రీవర్గం వారికి గురువర్గ గ్రహం అష్టమంలో బలీయంగా ఉండగా ఆ రోజు మారడం. కాబట్టి అంటే మిగతా గ్రంథాలన్నీ బాగా జరుగుతుంది అనుకుంటున్నాం అంటే ఏదో విధంగా జరుగుతున్నారు. ఖచ్చితంగా దాన్ని తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనిషి ప్రవర్తిస్తూ ఉంటారు. కనీసం పంచాంగం లేకపోయినా ఇంట్లో ముసలి తల్లిదండ్రులు వాళ్ళు చూసుకోలేకపోతున్నా, తాను వ్యసనానికి బానిసై ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో జ్యోతిశాస్త్రంలో రాకండి. జ్యోతిశాస్త్రానికి విశేషమైనటువంటి కొన్ని కోడ్స్ ఉన్నాయి. డ్రెస్ కోడ్ పెట్టుకుంటాం కదా మనం. లాయర్ గారు బ్లాక్ కోట్ వేసుకోవాలని, డాక్టర్ గారు తెల్ల కోట్ వేసుకోవాలని. అలా ఎవరినైతే మీరు జ్యోతిశాస్త్రం వారిలో ఉందని గౌరవిస్తూ ఉన్నారు, వారి పట్ల చెడ్డబోధ ఉండదు. ఒక స్నేహితుడి కింద, లేదంటే కనుక మీతో పాటు పనిచేసిన ఉద్యోగం కింద వాళ్ళని చూడకూడదు. గురుభావం కలిగి ఉంటారు. అలాంటి భావాలు అన్ని చోట్ల కూడా నేను స్నేహాన్ని వదిలేస్తున్నాను. ఎక్కడైతే నా నుంచి ప్రయోజనం పొందలేరు వాడంటే కూడా వదిలేస్తున్నాను. అంటే వాళ్ళ గుణాలోచన వాళ్ళకి ఉంటాయి. ఏదో సరదాకి ఒక సంప్రదిద్దాం, ఒక కన్సల్టెంట్ చూద్దాం అంటే జ్యోతిశాస్త్రం సిద్ధించదు. ఒక కన్సల్టెంట్ దగ్గర డబ్బులు ఇచ్చి జ్యోతిష్యం చెప్పిన చోట జ్యోతిశాస్త్రం ఫలించదు. జ్యోతిశాస్త్రం అంటే నవగ్రహాల గురించి చెప్పాను. గ్రహరూపి జనార్దన అన్నారు. అంటే గ్రహరూపి జనార్దన అంటే అర్థం ఏంటి? జనార్దన్ అంటే జనార్దన రూపంలో చెప్పే అర్థం ఏంటంటే, ఒక కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ అన్ని కూడా ఆనవాళ్ళు ఎప్పుడో తీసిపోయారు. అంటే గ్రహాలు కూడా తమ యొక్క ప్రభావం చూపించిన తర్వాత ఆ వ్యక్తిని మంచిగా కానీ చెడుగా తొలగిస్తారు. అంటే ఉదాహరణకి ఒక చోట ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు. ఆ ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు అన్ని కనిపిస్తాయి, బిల్డింగ్ లో ఆఫీస్ కనిపిస్తాయి. ప్రాజెక్ట్ అయిపోయింది, ఇక్కడ ఫ్యాక్టరీ ఉంటుంది, అన్ని వెళ్ళిపోతాయి. ఆ రకంగా గ్రహరూపి జనార్దన అంటే తమ యొక్క ప్రభావం చూపించి వాళ్ళ చేత చేయించిన పనులన్నీ చేయించి ఆ తర్వాత ఖాళీ చేస్తాయి ఆ గ్రహాలని. కాబట్టి ఆ రకంగా గ్రహాలు జలతులుకుండా ఉన్నప్పుడు వాటి గురించి తెలుసుకున్నప్పుడు ఎంతో పవిత్రంగా ఉంటాయి. ఆ సంబంధాలన్నీ కూడా ఎంతో పవిత్రంగా గౌరవప్రదంగా ఉండాలన్నీ కూడా. అలా కాకుండా వెళుతున్న అయ్యగారు 10 రూపాయలు తీసుకుంటున్నారంటే బయటకు వచ్చిన తర్వాత ఆయన గురించి మాట్లాడుకుంటారు. ఆయన ముహూర్తాలు ఫలించవు. మీరు అన్ని బట్టి ముహూర్తాలు ఫలించవు. అదే రకంగా ఎవరిని గురువుగా భావించారో వారు చెప్పింది పాటిస్తూ ఉంటే జీవితం నువ్వు అనుకున్నట్టే బాగుంటుంది.
నీకు కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ గ్రహాల ప్రభావం వల్ల, నీ ప్రవర్తకరం వల్ల. అవన్నీ తాత్కాలికంగా బాగుండట్టు అనిపిస్తాయి. చివరికి కర్మలో ముంచేస్తాయి. ఆ తర్వాత పశ్చాత్తాపడిన ప్రయోజనం ఏమి ఉండదు. కాబట్టి జ్యోతిష్ శాస్త్ర పాఠాలు వినాలన్నా, నేను ఉత్తరోత్తర పెట్టి వీడియోలు చూడాలన్నా పంచాంగం నేర్చుకుని మాత్రమే చూడండి. పంచాంగంలో తిథి ఏంటి, వారం ఏంటి, నక్షత్రం ఏంటి, యోగం ఏంటి, కర్మ ఏంటి తెలుసుకోవాలి. ఆ జరుగుతున్న తార నీకు ఏ తారో తెలుసుకోవాలి. నైదంతారా, జన్మతారా, విభక్తారా, ప్రత్యేకత తెలుసుకోవాలి. అలా తెలుసుకునే చూడొచ్చు. జ్యోతిష్ శాస్త్రాన్ని నిరూపించాలంటే కనుక ఆ వ్యక్తికి ఎంతో పరిస్థితి ఉంటాయి. ఎప్పుడైనా ధరించాలి. బొట్టు కూడా పెట్టుకోకుండా జ్యోతిష్ శాస్త్రం చెప్పేస్తున్నారు. బొట్టు కూడా పెట్టుకోకుండా కనీసం ఇంకా ఆ జ్యోతిష్ శాస్త్రంలో విశ్లేషణలే చేసేస్తున్నారు. ఇలా అయితే ఎలా, ఇలా అయితే ఎలా సిద్ధిస్తుంది జ్యోతిష్ శాస్త్రం, ఎలా ఎలా నిరూపించగలం? ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా అత్యంత విలువైన శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. జ్యోతిష్ శాస్త్రాన్ని తెలుసుకోవడం వల్ల, జ్యోతిష్ శాస్త్రం తెలుసుకోవడం వల్ల జీవితాలన్నీ కూడా ఆనందకరం అవుతాయి. మొత్తం ఆనందకరంగా మారుతాయి జీవితాలన్నీ. దాన్ని తెలుసుకోవాలని అర్హత ఉంది. ఒక డాక్టర్ దగ్గర పరిశుభ్రత ఎలా అవసరమో, ఓ జ్యోతిష్యుల దగ్గర చెప్పుల దగ్గర పవిత్రత అంత అవసరం. అంతే ఫలించాం అన్ని కూడా. నేను చూస్తున్నా నా 50 ఏళ్ళ నుంచి చెప్తున్నా జ్యోతిష్ శాస్త్రం గురించి చాలా మంది సలహాలు చెప్తూ ఉంటాను. ఫలించని చోటు చూస్తే కనీస మర్యాద ఇవ్వడు. ఏదో వచ్చం భయం అన్నట్టుగా ఉంటారు. వాళ్ళు దొరికిపోవడం మానేసి ఎవరైతే భక్తితో ఉంటారో, ఎవరైతే పవిత్రంగా ఉంటారో, జ్యోతిష్ శాస్త్రం పేరు చెప్పి ఒక పండో పొడవు తీసుకోవడంలో, మళ్ళీ ఆశీర్వదించి వాళ్ళకి ఇచ్చేయడంలో ఒక పద్ధతి ఉంది తప్ప, డబ్బులు తీసుకోవడం, వాటి మీద ఛార్జీలు చేయడం ఎంత దోషం, అంత నిజంగా జ్యోతిష్ శాస్త్రం భగవంతుని నమ్ముకుంటారు, మీకు ఇచ్చిన విధులతో నమ్ముకుంటారు. తప్పులేదు అంతా కూడా. అలా అయితే ఎలా ఫలిస్తుంది జ్యోతిష్ శాస్త్రం? ఈ రోజు అన్నాడు సప్రమాణికం వల్ల జ్యోతిష్ శాస్త్రంలో ప్రామాణికం దొరికింది. ప్రతి విషయాన్ని రుజువు చేయొచ్చు. ఈరోజు ప్రతి విషయాన్ని రుజువు చేయొచ్చు. రుజువు చేయాలంటే ఆ వ్యక్తి దగ్గర భవిష్యత్తు ఉండాలి. నవగ్రహాలు మన దగ్గర ఉండాలంటే ఆ భవిష్యత్తు కలిగి ఉండాలి. కాబట్టి వ్యసనంలో ఒకరికి పంచాంగం కూడా ఏమాత్రం జ్ఞానం లేని వాళ్ళు, జన్యం వేసుకుని వాళ్ళు జ్యోతిష్ శాస్త్రంలో వెళ్ళిపోగలి, అది నెమ్మదిగా పతనానికే దారితీస్తుంది. కాబట్టి జ్యోతిష్ శాస్త్రాన్ని తెలుసుకోవాలంటే ఇన్నాళ్ళు తెలియని ఎన్నో రహస్యాలు సప్రామాణికంలో చెప్పారు. అది కూడా పరిపూర్తిగా చెప్పలేదు. దాంట్లో కూడా వ్యక్తి పుట్టిన తర్వాత జన్మ నక్షత్రం జీవితాంతం కూడా ఉంటుంది. జన్మ నక్షత్రాన్ని బట్టి అన్నితాలు వర్తిస్తూ ఉంటాయి. దాన్ని వదిలేశారు దాంట్లో. ఆ రకంగా దాన్ని కూడా తీసుకోవాలి. దాన్ని కూడా తీసుకుని ఎవరి జాతకాలలో అయితే ఉన్నప్పటి నక్షత్రాధిపతి, రాష్ట్రాధిపతి, లగ్నాధిపతి, నవాంశాధిపతి, ఆత్మకారకుడు ఒకటే అవుతారు, ఒకే వర్గాన్ని చెందుతారు. ఆ జీవితాలని సుభిక్షమైన జీవితాలు, వాళ్ళంతా జీవింపబడ్డవాళ్ళు. వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారు. అంటే జన్మలన్నిటికీ కూడా వాటితో పాటు సరిగ్గా దశాంగులుగా కూడా చేయకున్నట్లయితే కనుక జీవితాలు అద్భుతంగా ఉంటాయి. అలాంటి వాళ్ళే ఒక చరిత్ర సృష్టించగలరు. అలాంటి వాళ్ళే నిజాన్ని బయటపెట్టగలరు. వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళకి ఆశీర్వదించారు.